హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అసలు ఇండియా అనుకున్నంత పనిచేసింది. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు, అందుట్లో ఎలా దాక్కోవాలి, ఎలా ఉండాలి అనేది శిక్షణ ఇస్తారని మనం ఈరోజు అనుకున్నాం. కానీ దానికి ఊహల్ని తారుమారు చేస్తూ ఎక్స్పెక్టేషన్స్ మించిపోయి ఆపరేషన్ సింధూర్ అంటూ పాకిస్తాన్ నడిబొడ్డులోకి వెళ్ళి 9 ప్రదేశాలని టార్గెట్ చేసి రాత్రి 1:30 మిసైల్స్ మీద మిసైల్స్ పాకిస్తాన్ మీద విడవడం జరిగింది. అంతేకాదు అనేక ఉగ్ర స్థావరాల్ని సర్వనాశనం చేయడం జరిగింది. 30 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెడటం జరిగింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు దోతీలు ఎగ్గట్టుకొని పరిగెడుతూ ఉంటే ఆ విజువల్స్ కన్నులు విందుగా ఉన్నాయి. ఒక విషయం అయితే చెప్పాలి, ఎవడు ఊహించిన టైంలో కొట్టేవాడే కరెక్ట్ మగాడు అన్నట్టుగా ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కలిసి ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తే 9 ప్రదేశాల్లో పాకిస్తాన్ అల్లాడిపోతుంది, గజ్జలాడిపోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించడం జరిగింది. దీని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఇక పైన ఉపేక్షించేది లేదు అంటూ జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ ప్లేసెస్ లోను, అదేవిధంగా పాకిస్తాన్ లోని కొన్ని తీవ్రవాద స్థావరాలని ప్రత్యేకంగా గుర్తించి ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సింధు జలాలు ఆపేశారా, ఎలా ఆపుతారు, అది ఇది అని కామెడీలు చేసిన ప్రతి ఒక్క పాకిస్తాన్ నా కొడుకు గుండెల్లో గుబ్బులు పుట్టేలా చేసింది ఒక్కసారిగా ఇండియా. ఊహించని ట్విస్ట్ తో పాకిస్తాన్ ప్రజలు భయంతో గడగడలాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. అంతేకాదు ఇప్పుడు కనుక ఈ పాకిస్తాన్కి ఇండియా పవర్ ఏంటో చూపించి వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి కనుక చెప్పకపోయినట్లయితే ప్రతిసారి ఇండియన్స్ పైన దాడి చేస్తూ కుక్కల్లా, నక్కల్లా, బొరియల్లోంచి, బొక్కల్లోంచి దూరొచ్చి దాడులు చేయటం పరిపాటి అయిపోతూ ఉంది. సో ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటంటే, ఇండియా వచ్చి ఎక్కడైతే పెహల్గామ్ లో ప్రతి ఒక్క భర్తను చంపేసి ఆడవారి నుదుటిన సింధూరాన్ని తుడిచేశారో దానికి ప్రతీకారంగా ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్న ప్రతీకార చర్య పేరే ఆపరేషన్ సింధూర్. ఆడవారిని టచ్ చేస్తే, వాళ్ళ మాంగళ్యాన్ని తెంపేస్తే, వాళ్ళ బొట్టుల్ని తుడిపేస్తే చూస్తూ కూర్చోడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా చేత కానిదా అన్నట్టుగా గత కొంతకాలంగా వస్తున్న వార్తలకి బలాన్ని చేకూర్చుతూ ఇండియన్ సత్తా చాటేలా పాకిస్తాన్ పైన తీవ్ర మిసైల్ దాడి చేసింది ఇండియా. గర్వంగా ఉంది. మొదటిసారి కరెక్ట్ గా పాకిస్తాన్ లో స్థావరాలు గుర్తించి ఈ విధంగా ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు, ఎవరు కామన్ పౌరులకి ఎటువంటి నష్టం జరగలేదు. మొత్తం 30 మందికి పైగా చనిపోయారంటూ ఇండియన్ గవర్నమెంట్ ధృవీకరించగా, లేదు 9 మందే చనిపోయారంటూ పాకిస్తాన్ చెప్పడం జరిగింది. ఇది పరిపాటి. ఓడిపోయిన ప్రతి గవర్నమెంట్ వారి లెక్కలు తప్పు చేసి చూపిస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇప్పుడు ఇండియా చేసిన పనిని గర్వంగా చూస్తున్నారు ఇండియన్స్ అంతా. గ్రేట్ మోడీ, ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నట్టుగా పాకిస్తాన్ కుక్కల్ని పరుగులెట్టిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. కొంచెం బ్లర్ లో ఉంటే బ్లాక్ అండ్ వైట్ లో చూడండి. చూశారు కదా ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ దాడి. పాకిస్తాన్ పెచ్చనా కొడుకులు పరిగెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వార్ అప్డేట్స్ ప్రతినిత్యం మీకు అందిస్తూనే ఉంటాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.